మర్చిపోయాను. మరి ఎక్స్పోర్ట్ అది రిలీఫ్ ఎక్స్పోర్ట్ కూర్చో సార్ ఆడ ఎక్స్పోర్ట్ ఉన్నాడు. యూట్యూబ్ లైవ్ అవుతుంది, రికార్డింగ్ చేస్తాను. ఎక్సన్ గుర్తొస్తారండి, వచ్చి స్క్రీన్ వచ్చి తీసేది. ఇది ఎక్స్పోర్ట్ పోవట్లేదండి, రీప్లే అవుతున్నారా అంటే క్లోజ్ అయిపోతుంది మొత్తం. అది ఫోన్ చేస్తా. ఇప్పుడు చెప్పు, అది అసలు సెట్ కాల మ్యాచ్ స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా ఎంపైరింగ్ చేసి ఇప్పుడు వచ్చా పైకి. ఎక్కడ ఎక్స్ కొడాలి? ఓబిఎస్లో ఎక్సా? ఓబిఎస్ ఓపెన్ చేయి. చేశాను. ఎక్స్ మీద క్లిక్ చేయి. ఎక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ? అరే కాదన్న, డైరెక్ట్ మన కీబోర్డ్ లో ఎక్స్ అవ్వట్లా. వచ్చిందా? అది రాలా, ఓన్లీ రీప్లే అదే సెట్ అవుతుంది, అదే అవుతుంది. రీప్లే అని వస్తుందా? రీప్లేనే అవుతుంది, అదే సీను పాతదే. అయితే మన దాంట్లో సోర్సెస్ లో రీప్లే అని ఉందా? సోర్సెస్ లో సీన్స్ లో అలా అది కింద ఎన్ని ఆప్షన్స్ మారిపోయినాయి. కింద స్టార్ట్ రికార్డింగ్ సైడ్ బాక్స్ లో వచ్చి మొత్తం వస్తుంది, కింద బార్ మొత్తం అదే అవుతుంది. అవునా? వ్యూ టాప్ లోనా? టాప్ లో ఉంటుంది చూడు, లెఫ్ట్ సైడ్ లో వ్యూ. దాని మీద క్లిక్ చేయి. చేశాను. రీసెట్ యూఐ అని వచ్చిందా? దాని మీద క్లిక్ చేయి. ఎస్ కొట్టాలా? ఎస్ కొట్టు. వచ్చిందా స్క్రీన్ మొత్తం? ఇప్పుడు వచ్చింది. అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చినాయి. ఆ రీప్లే ఇప్పుడు ఎక్స్ కొట్టాలా? ఎక్స్ కొట్టు. వచ్చిందా మెయిన్ స్క్రీన్? రావట్లా. ఇప్పుడు రీప్లేనే వస్తుందా? రీప్లేనే వస్తుంది. అయితే సీన్స్ లో రీప్లే అని కనిపిస్తుందా? సీన్స్ లెఫ్ట్ సైడ్ కింద, లెఫ్ట్ సైడ్ కింద సీన్స్ లో సోర్సెస్ ఉన్నాయి. సోర్సెస్ ఏమేమి సోర్సెస్ ఉన్నాయి? టెస్ట్ కంట్రోల్, మీడియా సోర్సు, ఆ రెండే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో ఉన్న సీన్స్, సోర్సెస్ ఇవన్నీ ఉన్నాయిగా. అవన్నీ లేవు. సోర్సెస్ లో దాని కింద మీడియా సోర్స్, టెస్ట్ టూల్స్ ఉన్నది. నేను చూస్తాను. అదే టెక్స్ట్ అని ఉంది. అది ఆఫ్ చేసుకో, ఐ సింబల్ పెట్టు. ఆఫ్ చేసాం, అది ఆఫ్ చేసాం ఉంది. ఐ సింబల్ నొక్కే ఉంది, క్రాస్ మార్క్. ఆఫ్ చేసిన వస్తుందా రీప్లే అని? దాని పక్కన ఇంకేం లేవా? దాని పక్కన ఏం లేవు, మీడియా సోర్సెస్ ఆన్లో ఉంది. సరే, ఆ రెండు ఆఫ్ చేసుకొని కింద దాని పక్కన మెయిన్ స్క్రీన్ అని అదే కింద మీడియా సోర్స్ ఆఫ్ చేస్తే స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. మీడియా సోర్స్ ఐ సింబల్ క్లిక్ చేస్తే స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోతుందా? దాని పక్కన సోర్సెస్ అయినా సీన్స్ అయినా ఉందా? సోర్సెస్ ఒకటే ఉంది, దాని కింద ఏం లేవు. ఇంకా ఇది ఉండే సోర్సెస్ కింద టెక్స్ట్, మీడియా సోర్స్ అని ఉంది అంతే. సరే, కింద ప్లస్ సింబల్ ఉందా? కింద ప్లస్ సింబల్ ఉంది. దాని మీద వీడియో క్యాప్చర్, దాని మీద క్లిక్ చేసాను. సీన్స్ టచ్ అయినా? సీన్స్ చేశాను. వీడియో క్యాప్చర్ అని ఉందా దగ్గర? సీన్స్లో క్రియేట్, సెలెక్ట్ సోర్స్, యాడ్ ఎగ్జిస్టింగ్ అని ఉంది, సీన్ అని ఉంది. పాపప్ బాక్స్ వచ్చింది. సీన్ వచ్చింది సీన్. ఇప్పుడు రైట్ సైడ్లో ఇప్పుడు లైవ్ వచ్చింది కరెక్ట్గా. ఓకే. అయితే ఫస్ట్ ఇది అతను స్కోర్ రావట్లేదు, ఇందాక ఎర్ర చూపెడుతున్నాను. ఒకసారి చెప్పు, మళ్ళీ మర్చిపోయాను. స్కోరా? ఇందులో క్లిక్ వేసుకుని టిక్కర్ కూడా కాపీ చేశాను. కాపీ చేసి దీంట్లో బ్రౌజర్ అని కనిపిస్తుంది ఏమైనా? క్లిక్ వేసుకెళ్ళాను రా, ఒక్క నిమిషం ఉంది. క్లిక్ వేసుకెళ్ళాను, మళ్ళీ లైన్లో ఉంది. ఇక్కడ స్కోరింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి కిందకి వెళ్ళాను, కాపీ కిందకి కాపీ కొట్టాను.
ఇది ఓబిఎస్ ఓపెన్ చేయి. ఓబిఎస్లోకి వెళ్ళాను. బ్రౌజర్ అని ఏమన్నా కనిపిస్తుందా నీకు? బ్రౌజర్ అదే మన సెట్టింగ్స్లోకి వెళ్ళా. సెట్టింగ్స్ కాదు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్రౌజర్ ఏం కనపడట్లా. యాడ్ చేసుకోవాలైతే సీన్స్ అయినా, సీన్స్ పక్కన ఇప్పుడు యాడ్ చేసుకున్నావు కదా, సేమ్ అలాగే బ్రౌజర్ యాడ్ చేయాలా? అలాగే బ్రౌజర్ యాడ్ చేయి. బ్రౌజర్ యాడ్ చేసి ఐటు పెడితే నేను నెంబర్ చెప్తా. బ్రౌజర్ 2 అని వచ్చింది. ఆ, అక్కడ సోర్స్లో కాపీ చేయనా? ఆ URL కాపీ పేస్ట్